ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తే సీక్వెల్ రావాల్సిందే. 3-4 రెట్లు లాభం తీసుకురావడంతో సీక్వెల్ తీసేస్తూ పార్ట్ 2 పై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రెజెంట్ ఇదొక ట్రెండ్ అయిపోయింది. క్యూ కడుతున్న చిన్న చిత్రాల సీక్వెల్స్ ఏంటో చూసేద్దామా? డీజే టిల్లు హిట్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ వెంటనే టిల్లు స్క్వేర్ మొదలు పెట్టినా రిలీజ్ కు 2 ఏళ్లు పట్టింది. పర్ఫెక్షన్ కోసం రీషూట్స్ చేశారు. 27 కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా 68 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దీంతో 3వ పార్ట్ టిల్లు క్యూబ్ పై భారీ అంచనాలున్నాయి. అయితే సిద్ధు కమ్మటైన సినిమాలు పూర్తయిన తర్వాత టిల్లు క్యూబ్ మొదలవడానికి 2 ఏళ్లు పట్టనుంది. టిల్లు క్యూబ్ కోసం ఇంకొక 2 ఏళ్లు వెయిట్ చేయాల్సి ఉన్న హీరోయిన్స్ చాలా మంది పేర్లు బయటకొస్తున్నాయి. 3వ పార్ట్ లో వచ్చే రాధిక ఎవరు, హైప్ కు తగ్గట్టుగా స్టార్ హీరోయిన్ ని తీసుకుంటారా అన్న చర్చ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో సమంత, రష్మిక వంటి క్రేజీ భామల పేర్లు బయటకొచ్చాయి. మలయాళంలో రూపొందిన ప్రేమలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 5-6 కోట్లతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల గ్రాస్ ని తీసుకొచ్చింది. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 2 కోట్లు కొంటే 10 కోట్ల షేర్ వచ్చింది. ఈ సూపర్ హిట్ కు సీక్వెల్ ప్రేమలు 2 షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. హీరో తన ప్రేమను హీరోయిన్ కి చెప్పడంతోనే ప్రేమను సగం సినిమా అయిపోతుంది. ఈ 1 సైడ్ లవ్ స్టోరీ క్లైమాక్స్ కి వచ్చేసరికి 2 సైడ్స్ అవుతుంది. హీరో ఎంఎస్ చదువుకోవడానికి అమెరికా వెళ్లడంతో సినిమా ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి మధ్య సాగే లవ్ స్టోరీ, ఆ తర్వాత డిఫరెన్సెస్, బ్రేకప్ లాంటి ఇష్యూస్ తో ప్రేమలో 2 కథ వస్తుందేమో చూడాలి. మరి కాలేజీ లవ్ స్టోరీస్ తో వచ్చిన మ్యాడ్ యూత్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. సినిమాను 2.5 కోట్లకు అమ్మితే 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ రీసెంట్ గా స్టార్ట్ అయింది.